రాష్ట్రమంతా సంచలనాలు రేపుతున్న తిరుమల లడ్డు కల్తీ వివాదంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుమల పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయన శ్రీవారిని దర్శించుకోవడానికి కూటమి ప్రభుత్వం బందోబస్తు మరియు ఏర్పాటు చేయగా హిందూ సంఘాలు మరియు రాజకీయ పార్టీలు డిక్లరేషన్ మీద సంతకం చేసిన తర్వాతే తిరుమలకు రావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు దేవాలయ నియమ నిబంధనలు పాటించాలని ఒక ప్రకటనలో చెప్పడంతో జగన్మోహన్ రెడ్డి తన పర్యటనను రద్దు చేసుకున్నాడు. ఈ సందర్భంగా ఆయన ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మీడియాతో మాట్లాడుతూ నా మతం మానవత్వం డిక్లరేషన్ లో రాసుకోండి అని ఒక మాజీ ముఖ్యమంత్రినే మతం అడిగితే దళితులని మీరు గుడి లోపలికి రాణిస్తారా? నా కులం మతం గురించి రాష్ట్రంలో అందరికీ తెలుసు. అన్ని మతాలని గౌరవించే స్వభావం కలవాడిని అడిగే వారందరి కోసం చెబుతున్నా నా మతం మానవత్వం డిక్లరేషన్ లో రాసుకోండి అని అన్నారు. హిందూ సాంప్రదాయాలను నేను అనుసరిస్తాను, గౌరవిస్తాను. బయటికి పోతే ఇస్లాంను అనుసరిస్తాను, గౌరవిస్తాను. బయటికి పోతే సిక్కిజంను అనుసరిస్తాను, సిక్కిజంను నేను గౌరవిస్తాను. నా మతం ఏమిటని అడుగుతా ఉన్నారు. నా మతం మానవత్వం. డిక్లరేషన్లో రాసుకుంటానేమో రాసుకుంటా. గుడికి పోయే వ్యక్తిని నువ్వు ఏ మతము అని అడుగుతా ఉన్నావు. ఏ మతము అని చెప్పకపోతే గుడిలోకి ఎంటర్ కాకూడదు అని అంటా ఉన్నావు. సెక్యులర్ దేశం అని చెప్పి చెప్పుకుంటా ఉన్నాం. ఒక ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన వ్యక్తి పరిస్థితి ఇదే అయితే ఇక ఆ దళితుల పరిస్థితి ఏమిటి? గుళ్ళలోకి పోగలుగుతారా? పోయే పరిస్థితి ఉందా? పోనిస్తారా? రానిస్తారా? ఏం చేస్తా ఉండు? నిజంగా రాజకీయాల్లో మతం పేరుతో రాజకీయాలు చేయడం ఎంత దౌర్భాగ్యమో నేను ఇదే బీజేపీ పార్టీని కూడా అడుగుతా ఉన్నా.